హలో గైస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో రిలీజ్ అవ్వని అయితే వీడియో అయితే చేస్తున్నా. అండ్ దెన్ ఇది అయితే టోటల్లీ 1 ఇయర్ పాటు 12 మంత్స్ అయితే ఉంటుంది. సో దీని అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి నిన్ననే స్టార్ట్ అయింది గైస్. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 22 దాకా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సో సింగిల్ సీబీటీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ 4,500 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి గైస్ ఈ అప్రెంటిస్కి అయితే. సో చాలా మంచి పోస్టులు అనేది చెప్పుకోవచ్చు. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. అండ్ మోరోవర్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటీని అయితే సరిపోతుంది గైస్. తెలంగాణ, ఏపీ మెయిల్ అండ్ ఫీమేల్ అయితే వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్. అండ్ ఇది టోటల్లీ 12 మంత్స్ డ్యూరేషన్ గైస్. 12 మంత్స్ అప్రెంటిస్ పీరియడ్ గైస్. అండ్ దీనికైతే ఎలాంటి డిసిప్లిన్ అయినా, అంటే మీరు గ్రాడ్యుయేషన్ సిఎస్సి అయినా, ట్రిపుల్ అయినా, ఎలక్ట్రికల్ ఎలాంటి డిసిప్లిన్ అయినా పర్లేదు గైస్. 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు అయితే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ సో ఏజ్ లేని వాళ్ళైతే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది గైస్. సో షెడ్యూల్డ్ ట్రైబ్ వీళ్ళకైతే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో వాళ్ళు పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు అయితే సో ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది గైస్. సో ఈ సింగిల్ సీబీటీ అయితే కండక్ట్ చేస్తారు. సో జనరల్ అవేర్నెస్ నుంచి 20, క్వాంటిటేటివ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే 20, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20, జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే 20 క్వశ్చన్స్, అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ అండ్ సర్వీస్ నుంచి అయితే 20 క్వశ్చన్స్. టోటల్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది టోటల్ 60 మినిట్స్ అయితే దొరుకుతుంది గైస్. సో 1 అవర్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే పేపర్ అయితే ఉండబోతుంది. అండ్ సెలక్షన్, సో దీనికైతే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు గైస్. సో నో నెగిటివ్ మార్కింగ్. సో 100 బీట్స్కి అయితే 100 బీట్స్ అయితే పక్కాగా అయితే పెట్టి రావచ్చు. అండ్ సెలక్షన్ వచ్చేసి ఫైనల్ మెరిట్ బేస్ మీద అయితే ఉంటుంది గైస్. ఎలాంటి రిజర్వేషన్ అయితే ఉండదు దీనికి. సో టోటల్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్ మీద అయితే దీనికైతే జాబ్లో అయితే జాయిన్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇంకా ఈ ట్రైనింగ్ వచ్చేసి టోటల్ 12 మంత్స్ గైస్. సో 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది. టోటల్ 12 మంత్స్ ఈ అప్రెంటిస్ అయితే ఉంటుంది. సో 80% అయితే మిస్ చేసుకోవద్దు గైస్. ఎవరైతే బ్యాంక్లో అయితే ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశము. అండ్ దీనికి 15,000 పర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది గైస్. సో 15,000 పర్ మంత్ అయితే స్టైఫండ్ ఉంటుంది. ఎలాంటి ఎలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ మీకు ఎలాంటి కట్టింగ్స్ కూడా అయితే ఉండవు గైస్. 15,000 ఎలా అయితే సో పర్ మంత్ ఎగ్జాక్ట్గా 15,000 వస్తుంది గైస్. అండ్ దీనికైతే యాజ్ ఫర్ బ్యాంక్ మీకైతే సిక్ హాలిడేస్, మెడికల్ హాలిడేస్ అండ్ ఏదైతే బ్యాంకులో అయితే టైమింగ్స్ ఉంటాయో సేమ్ టైమింగ్స్ మీకు కూడా ఉంటాయి గైస్. సో యాజ్ పర్ సో ఆంధ్రప్రదేశ్లో అయితే 128 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అండ్ తెలంగాణలో వచ్చేసి దాదాపుగా 100 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది గైస్. సో తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. సో దీనికైతే ఫస్ట్ అయితే ఎన్ఏటిఎస్ కానీ ఎన్ఏపిఎస్ నుంచి కానీ ఫస్ట్ స్టూడెంట్ లాగిన్ అయితే చేసుకోవాలి గైస్. అక్కడ వచ్చిన ఐడితో అయితే అండ్ దెన్ education.gov.in స్టూడెంట్ టైప్ దాంట్లో అయితే ఆ వెబ్సైట్లో అయితే మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి గైస్. అండ్ దెన్ అప్లై చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో beep.bfss.com దాంట్లో అయితే మీకైతే ఈమెయిల్ అయితే వస్తుంది గైస్. సో ఇలా అప్లై అయితే సో డిస్క్రిప్షన్ అండ్ టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో చెక్ అయితే చేయండి. సో అప్లై అయితే త్వరగా అయితే చేయండి. ఇది టోటల్ ఆన్లైన్ ఎగ్జామ్ గైస్. టోటల్లీ ఆన్లైన్ ఎగ్జాము. సో మీరైతే సింపుల్గా ఫ్రాడ్ చేసి అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ సో మీ ఎగ్జామినేషన్ స్లాట్, డేట్, టైము వాళ్ళైతే ఈమెయిల్ ద్వారా అయితే ఇన్ఫార్మ్ చేస్తారు గైస్. సో 80% అయితే మిస్ అవ్వద్దు. అండ్ దీనికైతే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అనుకో, త్రూ మెయిల్ ద్వారా అయితే మీకైతే కాల్ లెటర్ అండ్ ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ ప్లేస్, డేట్ అన్నీ అయితే వాళ్ళైతే మెయిల్తో అయితే సెండ్ చేస్తారు గైస్. సో 80% అయితే మిస్ చేసుకోవద్దు. సో త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఏపీ, తెలంగాణ వాళ్ళ వరకు అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గైస్. మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఈ అప్రెంటిస్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే కట్టాలి గైస్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ వాళ్ళకైతే 944 రూపీస్ అయితే కట్టాలి. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫీమేల్ వారికి అయితే 708 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 236 అప్లికేషన్ ఫీ మాత్రమే గైస్. సో అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉందని అయితే ఇబ్బంది పడకండి గైస్. సో వేకెన్సీస్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో అండ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఈజీగా అయితే షార్ట్ లిస్ట్ అయిపోతారు. మీ నియర్ బై బ్యాంక్లోనే అయితే పోస్టింగ్ ఉంటుంది గైస్. మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తారని అనుకుంటాను గైస్. సో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా. థ్యాంక్ యూ గైస్.